స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు నామినేషన్ ని ఆమోదించినట్లు తెలిపిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా. ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకి మద్దతుగా యానాం కనకాలపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కూటమి పార్టీ నాయకులు. యానాం పట్టణ శివారు గ్రామమైన కనకాలపేటలో ఎన్నికల ప్రచారం. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఎన్డీఏ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకి మద్దతుగా కూటమి పార్టీ నాయకులు యానాం కనకాలపేట గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకి మద్దతుగా కూటమి పార్టీ నాయకులు యానాం కనకాలపేట గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు జగ్గు గుర్తుపై ఓటు వేసి మల్లాడి కృష్ణారావుని అఖండ మెజార్టీతో గెలిపించాలని నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. కనకాలపేట పరిధిలోని 4 బూతుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు కోనకొండబాబు, కవల కోటేశ్వరరావు, నిమ్మకాయల శ్రీనివాస్, పాలెపు భగవాన్లు మాట్లాడుతూ సమర్థుడైన మల్లాడి కృష్ణారావును గెలిపిస్తే యానాం నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 9వ తేదీన జరుగుతున్న యానాం అసెంబ్లీ ఎన్నికలలో జగ్గు గుర్తుపై ఓటు వేసి మల్లాడి కృష్ణారావుని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్లాడి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ విషయంలో పెండింగ్ని అతిక్రమించి విజయం సాధించారు. దానికి మేమంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ఎప్పుడు విజయం సాధిస్తూనే ఉంటారు. పెండింగులు రావడం అనేది ఆయనకు లెక్క కాదు, ఒక విషయం కాదు. అలాంటిది ఆయన ఈ రోజున విజయం సాధించి ముందుకు సాగుతున్నారు. ఆయన్ని బలపరుస్తూ మేమంతా కూడా ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో మంచి రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ విషయం ఏంటంటే ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా సంయుక్తంగా పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ యానాం. ఇక్కడ మేము బీజేపీ కార్యకర్తలు, మా శరీరంలో బీజేపీ రక్తం ఉంది, మేము బీజేపీని సపోర్ట్ చేస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఊసరవిల్లా ఇప్పుడు రంగులు మార్చుకోవడం అంత మంచి పద్ధతి కాదు. వాళ్ళకి నిజాయితీ అని బీజేపీ మీద అభిమానం ఉన్నట్లయితే ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలి. బీజేపీకి ఓటేయకుండా మేము బీజేపీ వాళ్ళం, మేము ఎప్పుడు కూడా ఇతర పార్టీకి ఓటేయం, మేము వేస్తే బీజేపీకి వేస్తాం, బీజేపీ సపోర్టెడ్ పార్టీకి వేస్తాం, బీజేపీ సపోర్ట్ చేసిన పార్టీకి వేస్తామని చెప్పి కళ్ళబొల్లి కవులు చెప్పడం అంత మంచిది కాదని చెప్పి మీ పూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ రోజుని ఆయన విజయం సత్యం. ఆయన తప్పకుండా గెలుస్తారు, ఆయన నెగ్గుతాడు. 30 సంవత్సరాల నుంచి ఆయన అనేక రకమైన డెవలప్మెంట్ చేశారు. ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడని అడుగుతారేటండి. ఎలాగుండేది యానం ఎలాగుండేది? ఈ రోజున బీచ్ ఉంది, బీచ్ ఎలాగైంది? అక్కడ మామూలుగా వెళ్తే బైర్భూమి కింద ఉండేది, అది గోదావరి ఒడ్డు. అటువంటి బైర్భూమిని వల్ల బ్రహ్మాండంగా తయారు చేశాడు. యానం ఎక్కడైనా సిమెంట్ రోడ్డు, మొన్న సీఎం గారు చెప్పారు, సిమెంట్ రోడ్డు అనేది ప్రతిపాదించిందే కృష్ణారావు అని చెప్పాడు. ఆయన సిమెంట్ రోడ్లు వేయడం మొదలెట్టిందే కృష్ణారావు అని చెప్పాడు. అలాంటి సిమెంట్ రోడ్లు ఇవాళ ఏ సంధికి గొంతుకి మూలను కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అటువంటి డెవలప్మెంట్లన్నీ చేసి ప్రతి ప్రజలకి ఏదో రకంగా ఈవేళ యానంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అతను మల్లాడి కృష్ణారావు ఒక్కడే. కానీ ఏదో కొత్త నాయకుడు వస్తాడో, కొత్త నాయకుడు మనల్ని ఏదో ఉద్ధరిస్తాడు, మనం ఏదో చేద్దామని చెప్పి అందరూ ఆశపడి నెగ్గించారు. కానీ ఆశలు నిరాశలైనవి. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరందరూ కూడా నిజమైన విషయాన్ని తెలుసుకుని మల్లాడి కృష్ణారావు ఓటేసి అత్యధిక మెజార్టీతో మల్లాడి కృష్ణారావు గెలిపించవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళని నమ్మి పనిచేసిన వ్యక్తులు యువకేశ్వరరావు లాగా
పాటుపడి పనిచేసిన వ్యక్తులు చాలామంది ఈ రోజుని మల్లాడి కృష్ణారావుకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా పనిచేసిన వ్యక్తి ఎవరైనా అంటే నిమ్మకాయల శ్రీనివాస్. ఇతను చాలా గొప్పగా పనిచేసి చాలా కష్టపడి మా అందరితో ఆ రోజుల్లో మా అందరితో కూడా చాలా గట్టిగా దెబ్బలాడిన వ్యక్తి ఇవాళ మా పక్క నుండి ఇవాళ మంచి ఓకేశ్వరంలాగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఒకసారి మాట్లాడాలి. తర్వాత ఇంకో మన కోల వెంకటరమణ, మా కవర్ కోటిబాబు, వీళ్ళంతా కూడా ఇంకా ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది ప్రత్యక్షంగా రాలేని వాళ్ళు కూడా బయట పడకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకో భగవాన్ ఇటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చి మాకు అందరికీ వాలంటరీగా సపోర్ట్ చేస్తారు. నచ్చగా ఇలాగ రావడం జరిగింది. ఎన్నో ఉన్నాయి, చెప్పుకోలేని కార్యక్రమాలు ఇంకో ఎన్నో ఉన్నాయి. శ్రీనివాస్ నేను ఒక కార్యకర్తనే. నేను కూడా మళ్ళా అశోక్కి ఎంతో కృషి చేసి గెలిపించాం. అతను అన్ని కొన్ని కోరికలు పట్టాలో రేషన్ కార్డులు ఇటువంటి అన్నీ ఇస్తాడని ఆశించాం. ఎవరు కూడా పేద ప్రజలకి ఎవరికి ఏమి చేయలేని నిశ్చయంలో కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి ఇలాగని చెప్తూ జరిగింది. ఆయన వీళ్ళందరికీ పట్టాలు కానీ కార్డులు కానీ అన్నీ ఇస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారంగా మేము ఎదరికి వెళ్ళి తిరిగి అతని విజయానికి మేము ముందుంటామని నేను కోరుతున్నాం. 9/4/2026 జరగబోయే అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లాడి కృష్ణారావు గారికి ఈ అమూల్యమైన ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అదేవిధంగా నేను 2000 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశాను. అప్పటి నుంచి మాకు కాపు కుల సంఘం అనేది ఉంది యానంలో. ఆ కుల సంఘ పెద్దలు ఏం చెప్తారంటే, ఈ పక్కనే ఓట్లు లేకపోయినా సరే నక్కకపోయినా సరే ఇది మన పార్టీ వచ్చేస్తుంది కుర్రోళ్ళని ఆవేశంగా ఉన్న కుర్రోళ్ళని ఎదరపెట్టి వెనకాల వాళ్ళు ఉండి ఈ కుర్రోళ్ళందరినీ కూడా పాడు చేస్తూ ఉంటారు. అటువంటి మాటలు విని మీ అందరం కూడా మోసపోయి ఇప్పుడు దాకా కూడా ఎన్నో పోరాటాలు చేసాం, కానీ విజయం ఇప్పుడు కూడా అందలేదు. కానీ ఇన్ని సంవత్సరాలకి గొల్లపిల్ల అశోక్ అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు 2 times పోటీ చేయడం జరిగింది యానంలో బీజేపీ పార్టీ తరఫున. కానీ ఆయన గెలవలేకపోయారు. సర్లే ఆయన కోరిక ఈయన తీరుస్తాడని చెప్పి ఈ అబ్బాయికి మీ అందరం కూడా మా రక్తం దారబోసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి మా ఆస్తులు పోగొట్టుకుని మా జీవితాలు పోగొట్టుకుని ఎన్నో కేసులు అనిపించి ఆయనకు ఒక అవకాశం ఇచ్చాం. కానీ ఇచ్చినప్పుడే ఆయన యొక్క బుద్ధి మాకు 1-2 నెలల్లోనే బయటపడ్డది. అతను ఒక స్వార్థ రాజకీయ పరుడు అనేదానికి నిదర్శనం అంటే అతనే. అంటే రాజకీయ నాయకులు స్వార్థపరులు ఉంటారు, దొంగలు ఉంటారు, కానీ ఇంత దొంగ రాజకీయం ఇంత దొంగ స్వార్థపరుడు అనేది ఎక్కడ చూడలేదు. యానంలో ప్యాకాడ్ క్లబ్ పెట్టి అది నాది కాదు నాకు సంబంధం లేదని ఇప్పటికే వాదిస్తున్నాడు. ఆ ప్యాకాడ్ క్లబ్ పర్మిషన్ తెచ్చిన వ్యక్తే, ఆయన పక్క నుండి నడిపించిన వ్యక్తే ఇవాళ బయట పెట్టాడు. అంటే మీరు అర్థం చేసుకోండి అతను ఎటువంటి వాడు. అతను మీ అందరం కూడా ₹1 ఆశించకుండా బాబు యువకులందరూ కూడా రక్తం దారపోసి ఆయన తగ్గిస్తే ఈరోజు అతను ఎవరికి కూడా సమాధానం చెప్పకుండా ఎవరికి కూడా దొరకకుండా దూరంగా ఉండి అందరికీ కూడా ఆశలని నిరాశ చేసి ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద వదిలేశాడు. ఇప్పటికైనా సరే మీరు తెలుసుకుని యువతకి మంచి చేయాలని నేను ఎదరికొచ్చి నిలబడ్డాను. ఈరోజు మల్లాడి కృష్ణారావు గారికి నా సాయశక్తిలా నేను కృషి చేసి ఆయన విజయానికి నేను పూర్తి సహకార మద్దతు ఇస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. నేను గత 18 సంవత్సరాల నుంచి కూడా కృష్ణారావుకి అప్రసిద్ధంగానే ఉన్నాను. వేరే పార్టీలకే నేను పనిచేశాను. ఈసారి మొన్న పోయిన ఎలక్షన్కి అయితే అశోక్కి చాలా కష్టపడి ఆయన విజయం సాధించేలా చేసాం. అయితే ఆయన ఎలక్షన్ అయిన మరి ఒక 6 నెలల నుంచే ఆయన మమ్మల్ని అందరినీ ఇడిచిపెట్టేసాడు. జెండా కింద ఒకటే మిగిలేడు. కానీ ఇప్పుడు మల్లాడి కృష్ణారావు గారికి సపోర్ట్ చేసి బీజేపీ ఎన్ఆర్ కూటమిలో మేము వర్క్ చేసి భారీ విజయాన్ని సాధించి పెడతామని మేము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు నామినేషన్ ని ఆమోదించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు. యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు నామినేషన్ ని ఆమోదించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి హోదాలో ప్రభుత్వ సదుపాయాలు పొందుతున్నట్లు మెయిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను నేపథ్యంలో పెండింగ్ లో పెట్టడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన తను పదవికి రాజీనామా చేసినట్లు, దానిని ప్రభుత్వం ఆమోదించినట్లు, తమ అందిన పత్రాలలో ఆయన నామినేషన్ ని ఆమోదించినట్లు తెలిపారు. దీంతో 18 మంది అభ్యర్థులు నామినేషన్లో ఆమోదం పొందాయని వెల్లడించారు. 1 was rejected yesterday, 2 applications adjourned for today scrutiny, and 25 accepted yesterday.
Today morning 10 o'clock we started scrutiny. So many candidates present. Adjourned application forum we started scrutiny, and this evidence and documents submitted by the candidate whose application were adjourned. There is the one complaint yesterday I received through the mail from somebody, Mr. Veerappan from Puducherry, that Mr. Malladi Krishna Rao is having the office of profit. So based on that, his complaint should not be accepted. And candidate yesterday requested that he already given resignation, so he needs some time to produce the paper. Based on that, we adjourned today, and he submitted documents. Representation he given that his office does not come under office of the profit, his post. As well, he given resignation letter 10th February 2026 as he resigned, and government accepted yesterday date. So yesterday was a crucial date of the scrutiny. As per the section 36(2)(a) ROPA 1951, date of scrutiny is the crucial date. So that date he relieved from the position. It means that during the scrutiny he is not holding the post. So that was the came in his favor. So we have given decision, his application today accepted. Second is the office of profit also not clear. As per the section 3A of Parliament Prevention of Disqualification Act 1959, office of profit is always ambiguous, is confused, not clear. Based on that, benefit of doubt should go to the candidate during the election time. We should not reject easily. We should see all the evidence. So status of minister of this Malladi Krishna Rao comes under office of profit is not clear, because ministers are exempted, but status of ministers exempted or not, that is the matter of actually maybe court may decide, we don't know. So because of that benefit of doubt, another one he got the relieving yesterday. So even though this benefit of doubt was there, but relieved, so that is crystal clear, so has been accepted. Even if suppose not accepted, that case also little doubtful, so that is different. So now all the application scrutiny completed. One application rejected because of that she could not given more proposal, she given one proposal only. It should be 10 proposals. It's a very clear case. Remaining has been accepted, all the candidates. So now candidates are 18. Out of the 18 candidates, 4 belongs to some parties, 2 state and national recognized registered parties, Indian National Congress Golapalli Ashok, and AINRC Malladi Krishna Rao, and 2 more registered party but unrecognized, and this Thotta Raju, what's the party? TVK, and another person, one more party, and remaining independent. So that's very clear, 18 candidates. Now we are preparing the proceeding, and remaining procedure will be completed. But now my request to all candidates and public and their followers and supporters and karyakarta, please, my personal request to everybody, don't create any law and order problem. Do your processing or do your campaigning smoothly. I want 100% peaceful election. I don't want any problem. Don't try to do any inducement. Do your campaigning properly. Follow the rules, regulations, follow the police instructions, follow the administration instructions. But please, personal request, don't fight, don't create law and order problem. Because this election is very crucial. 3 observers are with me: police observer, expenditure observer, and general observers. They are observing till now. They are very much clear. Everything going smoothly. Little enforcement, they given yesterday complaints, not that much. Now we strengthen and given instructions. All the vehicles to be monitored and checked properly, because we don't want any inducement. We don't want any wrong things. But I want proper law and order, and I want peaceful election. Thank you very much.
యానాం అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త యానాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మేధావుల మండలి కమిటీ అధ్యక్షులు ఇలప్రోలు విష్ణువర్ధన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. యానాం అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త యానాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మేధావుల మండలి కమిటీ అధ్యక్షులు ఇలప్రోలు విష్ణువర్ధన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక అన్యం రామకృష్ణారావు జ్ఞాన మందిరంలో మేధావుల మండలి ప్రతినిధులు అన్యం రామకృష్ణారావు, ఎస్ గౌరీశంకర్, స్వతంత్ర అభ్యర్థి మొల్లం శ్రీనివాస్ బృందంతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. యానాం ప్రాంత అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి తన లక్ష్యమని ఆయన తెలిపారు. 1988లో యానాంలో పరిశ్రమ స్థాపించి స్థానిక ఉపాధి కల్పించడం, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో డిఫెన్స్ రంగంలో పనిచేసిన తర్వాత యానాంలో స్థిరపడి వివిధ సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక సంఘాలతో అనుబంధం ఏర్పరచుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో నాయకులను ఎన్నుకుంటున్నారని, ఈ నేపథ్యంలో మేధావులు సంఘాలు కలిసి అభ్యర్థులపై ఒత్తిడి తీసుకువచ్చి అభివృద్ధి సంక్షేమంపై స్పష్టమైన ప్రణాళికలు అమలు చేయించాలని ప్రయత్నిస్తున్నామని వివరించారు. యానాం అభివృద్ధికి 3 ప్రధాన డిమాండ్లు ప్రతిపాదించారు. ఓఎన్జీసీ, రిలయన్స్, రీజెన్సీ సంస్థల ప్రాంతాన్ని దత్తత తీసుకుని పారిశ్రామిక వృద్ధికి సహకరించాలి. గ్యాస్ సబ్సిడీ అమలు చేసి పరిశ్రమలకు ఊతమివ్వాలి. యానాం నుంచి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు కేటాయించాలని కోరారు. ఈ అంశాలను ప్రధాన పార్టీల మేనిఫెస్టోలో చేర్చితే తాను దాఖలు చేసిన నామినేషన్పై రేపు సాయంత్రం 5 గంటలకు నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. అభివృద్ధి జరిగితేనే సంక్షేమం సాధ్యమని, కేంద్ర రాష్ట్ర నాయకుల సమన్వయంతో పనిచేస్తే యానాం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా భావిస్తున్నానని, యానాం అభివృద్ధికి ఆయన మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు పాలకులను ప్రశ్నించే సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. 22 స్థానాలు అధికార పార్టీలో ఉన్నారు. అధికార పార్టీలో మాకు యానాంకి అది చెప్పినా చెప్పకపోయినా కూడా 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు ఇక్కడ మంత్రి గారు రిప్రజెంట్ చేసి ఉన్నారు. ఎంతో అభివృద్ధి జరగాల్సిన ఈ 5 సంవత్సరాల్లో అసలు ఏమీ జరగకుండా 2 నాయకుల మధ్యలో నలిగిపోయారని చెప్పడంలో నేను ఏ రకమైన సిగ్గును చెప్పడం లేదు. ఇప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ మనసుని నేను మీకు చూస్తే ఓటర్లే 2 ప్రముఖ నాయకుల మీద కూడా విపరీతమైన అసంతృప్తి ఉంది. కానీ ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇక్కడ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక నాయకుడు వాళ్ళు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న నాయకుడి సరైన దృక్పథంతో సరైన ఆలోచనలో ఉన్నాడా లేదనేది ఊళ్ళో ఉన్న మేధావులు కూడా ఆలోచించి వాళ్ళకి వీళ్ళ సలహాలు ఇచ్చేసేసి నాయకుడిని మన ప్రాంతానికి తగ్గట్టుగా అభివృద్ధికి, సంక్షేమం రెండింటిని ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఈ బాధ్యత ఈ మేధావులు తీసుకోవాలనే ఉద్దేశంతో మొన్న 2 వారాల నుంచి 2 మీటింగ్లు పెట్టాము. అట్లాగే మాకు అక్కడ వచ్చిన ఆలోచన ఏంటంటే పరిస్థితి కంటెస్టింగ్ క్యాండిడేట్ని సెన్సిటైజ్ చేయాలంటే మనం 10 మంది కూడా నామినేషన్లు వేస్తే ప్రజల్లో ఒక రకమైన అలజడి సృష్టించిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి కొంతమంది మెంబర్స్ అన్నారు. అలా కాదు, అసలు ఒకేసారి 100 మంది నామినేషన్లు ఇచ్చేద్దామని చెప్పేసి మా మెంబర్లో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము కూలంకషంగా ఆలోచించి నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి అసోసియేషన్లో ఇది ప్రెసిడెంట్ కెపాసిటీలో మీరు ఫస్ట్ వేసేయండి నామినేషను. దాన్ని బట్టి ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది, ఈయన ఎందుకు వేశారు అని చెప్పేసి. నేను ఎందుకు వేశానని చెప్పేసి వివరంగా చెప్పాలనుకుంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్నో అభివృద్ధి చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే గవర్నమెంట్ చేయడం అనేది మెయిన్గా ఉంటే, అట్లాగే చుట్టుపక్కల మనం గ్యాస్ పాకెట్లో ఉన్నాం. మేజర్ గ్యాస్ పాకెట్ ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ ఈ ప్రాంతంలో విపరీతమైన గ్యాస్ని ఎక్స్ప్లోర్ చేసేసి దేశానికంతా సప్లై చేస్తుంది. 2006లో మాకు సబ్సిడైజ్డ్ గ్యాస్ ఇస్తాం, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక ఎంఓఈ రాస్తున్నారు. అది క్రియరూపంలోకి రాలేదు. నంబర్ ఆఫ్ టైమ్స్ అసోసియేషన్ నుంచి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాను, అయినా కూడా పని జరగలేదు. ఇప్పుడు ఇది రైట్ టైం. క్యాండిడేట్లు కూడా దాన్ని గుర్తించి ఓఎన్జీసీ, రిలయన్స్, రేపు రీజెన్సీ కూడా పునరుత్పత్తి కనుక సాధిస్తే కనుక ఈ 3 ఇండస్ట్రీస్ ఈ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకుంటే కనుక గవర్నమెంట్ మీద భారం తగ్గి, నాయకుల మీద భారం తగ్గి, ఈ ప్రాంతాన్ని ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన సంపదను ఎక్కడే సృష్టించగలుగుతామో ఈ ప్రాంతంలో ఉన్న మనుషులకి, ఆస్తులకి విలువలు పెరుగుతాయని చెప్పడంలో ఏ రకమైన సందేహం నాకు లేదు. నిరంతరం ఈ కమిటీ దాని మీద పనిచేస్తుందని ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్కి మా ఆలోచనలు మీ మేనిఫెస్టోలో పెట్టుకుని ప్రజలని సంక్షోభంలో పెట్టకుండా సంక్షేమం, నిరంతర అభివృద్ధి. ఒక నాయకుడికి రోజువారీ పాలిటిక్స్ చేయవసరం లేదు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరగాలి. అలాగే మాకు 2 ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ, ఒక లోక్సభ. వాళ్ళు ఎప్పుడో చుట్టం చుట్టుకు వచ్చి వెళ్ళిపోతే కనుక ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళకి సరైన అవగాహన లేదు. 6 నెలలు దాటకుండా ఈ ప్రాంతానికి 2 ఎంపీలు రావాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గవర్నమెంట్తో ఆయన పార్టిసిపేషన్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉన్న లోకల్గా ఎలక్ట్ అయిన ప్రజలతో ఎన్నుకున్న నాయకులు ఎలక్ట్ చేసుకున్న వాళ్ళని సమన్వయం చేసుకుని ఈ ప్రాంతానికి టైం టు టైం ఏది అవసరమో అది మాకు టైం లైన్లో ఇక్కడ అభివృద్ధి జరిగితే రేపు భవిష్యత్తులో
యువతకి కానీ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవ్వడంలో కానీ ఈ ప్రాంతంలో ఆస్తుల విలువలు పెరగడం కానీ ఇవన్నీ జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అసోసియేషన్స్ అన్ని ఇప్పుడు మేము యాక్టివేట్ అయ్యి నాయకులకి మేము ఒత్తిడి చేస్తున్నాం, మెయిన్ పార్టీ నాయకులకి. అలాగే బీజేపీ ఎన్డీఏ తరఫున ఒక క్యాండిడేట్ ఉంటున్నాడు, ఇండియా తరఫు నుంచి ఇంకొక క్యాండిడేట్ ఉంటున్నాడు. వాళ్ళిద్దరు మేనిఫెస్టోలను ప్రాథమికంగా 3 పాయింట్లు వాళ్ళు పెట్టాలి. ఒకటి ఏంటంటే రీజెన్సీ, రిలయన్స్, ఓఎన్జీసీ. ఈ 3 సంస్థలు ఈ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకుని పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఎత్తు. అలాగే రాజధానికి 850 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కాబట్టి మాకు 3 నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఒక పోస్టు యానం నుంచి బలంగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ఒక నాయకుడు సంక్షేమం మీద ఉన్నా, ఇంకొక నాయకుడు అభివృద్ధి మీద ఉండి ఇద్దరు కలిపి ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రపంచం చాలా ఫాస్ట్గా విపరీతంగా మారిపోతుంది. ఒక నాయకుడితో అవందే ఇద్దరు నాయకులతో అవుతుంది బలంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఈ ఎమ్మెల్యే పోస్ట్ కూడా మాకు ఒకటి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, మీరు చెప్పినట్టుగా అడాప్ట్ చేసుకుంటే కనుక ఎన్ని బాగుంటాయి. ఈ రీజెన్సీ క్లోజ్ అయిపోయినందు వల్ల చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నామనే ఫీలింగ్ 12 సంవత్సరాల తర్వాత ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు దానికి కావాల్సిన గ్యాస్ కనుక ఇస్తే అది క్లీన్ ఫ్యూయల్ కాబట్టి పొల్యూషన్ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తే ముందు ఒక మేజర్ ఇండస్ట్రీ నిలబెడితే తగ్గిపోయినట్టు వాళ్ళు అడాప్ట్ చేసుకుని కొత్త ఇండస్ట్రీస్ రావడానికి పెద్దగా టైం ఉంటుంది కదా అని చెప్పేసి మీకు బలంగా వినిపించుకుంటూ ఈ నేషనల్ పార్టీస్ కనుక వాళ్ళ ఎజెండాలో నేను చెప్పిన 3 పాయింట్లు కనుక పెట్టగలిగితే నాకు ఇండిపెండెంట్గా చేసిన నామినేషన్ని రేపు సాయంకాలానికి ఒక ఆలోచనతో నేను విరమించుకుంటానా కంటిన్యూ చేస్తాననేది రేపు ఈవినింగ్ 5 o'clock మాత్రమే తెలియపరచగలను. అట్లాగే నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడికి అభిమాని. చంద్రబాబు నాయుడికి ఏ రకంగా అభిమాని అంటే పాలిటిక్స్ గురించి కాదు, అభివృద్ధి తర్వాత సంక్షేమం. అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు అనుకున్నంత సంక్షేమం వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ప్రజలకు ఒక వ్యాపకం ఏర్పడుతుంది. అక్కడున్న ఆస్తులకు విలువలు పెరుగుతాయి. అది ఆయన ప్రాక్టికల్గా చాలా చోట్ల చూపించున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి మనిషి కనుక మన యానం ప్రాంతం మీద ఒక 10 రోజులు కనుక దృష్టి పెట్టగలిగితే ఇప్పుడున్న వాళ్ళని ఏ రకంగా ఉపయోగించుకుని గవర్నమెంట్కి ఆర్థిక భారం తగ్గించి ఈ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆయన పర్సనల్గా వెళ్ళి ఒక 2 నెలల కింద కలిసి మీరు కూడా ఇక్కడ స్థాపించండి తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే మాకు ఉన్న 2 ప్రముఖ నాయకులు కూడా వాళ్ళు ఎన్డీఏలోనే ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం పెద్దగా ఈ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ డెవలప్ కాలేదు. మీరు వాళ్ళు ఒకసారి సమన్వయం చేసి మీరు కూడా ఎన్డీఏ గ్రూప్లోనే ఉన్నారు కాబట్టి నేను ఒక క్లీన్గా మనిషి కింద నేను కంటెస్ట్ చేస్తాను వాళ్ళందరినీ ఒప్పించైతే. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా అభివృద్ధి అనేది పారిశ్రామిక రంగం ద్వారా జరిగితే బాగుంటుందని చెప్పేసి బలమైన సంకల్పం ఉంది. నేను అదే దృక్పథంతో వారికి చెప్పిన తర్వాత రేపటికల్లా నేను ఏదో ఒక డెసిషన్ తీసుకుని 2 నాయకులతో మాట్లాడి సంక్షేమము అభివృద్ధి కనుక కల్మషం లేకుండా వాళ్ళు ముందుకు తీసుకెళ్తామని ప్రామిస్ చేయగలిగితే నా డెసిషన్ రేపు 5 ఎన్నికల్లో మీకు చేస్తానని చెప్పేసి మీకు ప్రెస్ ద్వారా విన్నవించుకుంటూ దీన్ని ప్రాపర్గా మీరు కమ్యూనికేట్ చేయాలి. అలాగే ప్రజలకి పాలించే వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంటే కనుక ఇక్కడ ఆ స్పందన తక్కువగా ఉంది. ప్రజలు అమ్మాయిని అడగదే పెట్టదన్నట్టుగా నాయకుడికి మీరు ఏం కావాలి అనేది కూడా ప్రజలు చెప్పాలి. ప్రజలు చెబితే ఆ ప్రాంతాలను బట్టి ప్రజలు వాళ్ళ ఎజెండా తయారు చేసుకుని కొన్ని సాధ్యాలు మాత్రమే వాళ్ళకి నమ్మకం కలిగేటట్టుగా చెప్పి ఒకవేళ జరగకపోతే చేయలేకపోతే ఎందుకు చేయలేమనేది వివరణ చెప్తే కనుక అది మంచి దృక్పథంతో ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ అన్యం రామకృష్ణరావు గారిని ఈ మేధావుల సదస్సు కమిటీకి ఒక సెక్రటరీగా పెట్టాను నేను. ఆయన ఆబ్జెక్టివ్స్ ఆయనకి క్లియర్గానే ఉన్నాయి. సో మేమందరం కలిసి పనిచేస్తాము. అట్లాగే రేపు ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ మాత్రం మా సర్వీసెస్ సంపూర్ణంగా అందిస్తాము. ఈ ప్రాంతం ఎంతో అందమైన ప్రాంతము, ఎన్నో అవకాశాలు ఉన్న ప్రాంతము. ఫ్రెంచ్ వాళ్ళు మాకు ఒక చక్కటి ట్రీటీ చేసి పార్లమెంట్లో యాక్ట్ చేసి మీరు సుఖంగా సంతోషంగా ఆనందంగా బతకండి అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని మాకు అప్పచెప్పారు. దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మేము చేయాలి. మీకు తెలుసో లేదో ఇక్కడ చాలా మంది ఫ్రెంచ్ పెన్షనర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన మాటనే పోషించుకుంటూ వాళ్ళకి ఎన్నో డబ్బులు ఇక్కడ పంపిస్తూ ఏ సహాయ సహకారాలు కావాలనో వాళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు దాన్ని మనం సమన్వయం చేసుకుని ముందుకు తీసుకొచ్చి నడిపించకపోతే మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం పాలించే వాళ్ళకి మాత్రం 100% తప్పు అవుతుంది. అట్లని చెప్పేసి మేధావులు సైలెంట్గా కూర్చుంటే మనం వాళ్ళు తప్పట్టడానికి కూడా సరిపోం. కాబట్టి ఇప్పుడైనా మేధావులు ఊళ్ళో ఉన్న మేధావులందరూ స్పందించి ప్రజలను
లో దింపి ప్రజలకి ఏం కావాలని నిరంతరం మనం పోరాటం చేసే పరిస్థితిలో ఉండకుండా సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా మన అవకాశాలు మనం తీసుకుంటే మంచిదని చెప్పేసి ఈ రకంగా తెలియపరచుకుంటున్నాం. యానాం వాస్తవ్యులకు ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులకు అందరికీ నమస్కారం. ఈ నా వృత్తి యోగా, మెడిటేషన్. నా ప్రవృత్తి ఎవరైనా ఇబ్బంది పడినా, బాధలో ఉన్న, సమస్యలో ఉన్న నేను స్పందించి వాళ్ళకి ఏదోలాగా నేను ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రూప్లో చేరాను. ఈ గ్రూప్ పేరు అభివృద్ధి మండలి కౌన్సిల్ ఆఫ్ ఇంటలెక్చువల్ పార్టీ డెవలప్మెంట్ ఆఫ్ యానాం. సో నేను యానాంలో గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా సమస్యలు, ఎవరికైనా సరే బాధలు, ఇబ్బందులు నేను గమనించాను. కానీ మన ప్రణాళికతో ఈ సభ్యులు, ఈ గ్రూప్లో ఉన్న సభ్యుల యొక్క నాలెడ్జ్తో మన యానాం సమస్యలన్నీ పరిష్కరించగలం అనే కాన్ఫిడెన్స్తో ఈ గ్రూప్లో నేను చేరాను. ఈ గ్రూప్లో ఒక్కొక్కరు ఒక్కో స్పెషలైజేషన్లో ఉన్నారు. మేమంతా కలిసి ఇక్కడ ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో మేము ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఇండస్ట్రియలైజ్ కానీ, ఇండస్ట్రీస్లో కానీ, అగ్రికల్చర్లో కానీ తర్వాత ఇక్కడ ఉన్న రిసోర్సెస్ చక్కగా ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రజల్ని హాయిగా, ఆనందంగా ఉండేలాగా చేయగలం అనే కాన్ఫిడెన్స్తో ఈ గ్రూప్లో చేయడం జరిగింది. ఓకే, యానం ప్రజలందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులు కూడా నా నమస్కారం అండి. నేను కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నామినేషన్ చేశాను. ఈరోజు ఈ మీడియా పెట్టడం కారణం ఏంటంటే, నేను ఆక్వాకల్చర్ సెక్రటరీ అండి. ఆక్వాకల్చర్ సెక్రటరీగా మేము ఈ మన పాండిచేరి గవర్నమెంట్లో, అలాగే స్టేట్ గవర్నమెంట్లో చాలా స్కీములు ఉన్నాయండి రైతులకి, ఆక్వా రైతులు అండ్ ఫిష్ అండ్ ఆక్వా రైతులకి. కానీ మన పాండిచేరి స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైన కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మేము ఇష్టోత్తర గౌరవ అధ్యక్షులు పనమూరి భాస్కర్ గారు, మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళినాం, రంగస్వామి గారి దగ్గరికి వెళ్ళినాం. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదండి. ఆంధ్రాలో కరెంట్ బిల్లు 7 రూపాయలు ఉందండి. మనకి యానంలో 7 రూపాయలు ఉందండి కరెంట్ బిల్లు యూనిట్కి. ఆంధ్రాలో వచ్చే 1 రూపాయి ఉందండి. అందుచేత మాకు ఎలా రేటు ఎక్కువైపోవడం వల్ల, యానాన్ని 7 రూపాయలు ఉండడం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అని మేము చాలా ప్రయత్నం తిరిగామండి. పాండిచేరి సీఎం గారి దగ్గరికి, గవర్నర్ దగ్గరికి, అలాగే మన ఫిషరీస్ మినిస్టర్ దగ్గర తిరిగామండి. కానీ 3 రూపాయలు అవుతుందండి, మా జీవో వచ్చిందని సంవత్సరం పట్టించి మమ్మల్ని ఏడిపించేస్తున్నారు వాళ్ళు. అలాగే ఏ విధమైన మాకు సహకరించలేదండి. మేము పాండిచేరి 4-5 సార్లు వెళ్ళాం రైతులందరూ. ఇప్పుడు కూడా 7 రూపాయలు చెప్పి మేము కడుతున్నామండి. అందుచేత ఎన్ఎఫ్టీ అని సెంట్రల్ గవర్నమెంట్లో స్కీములు చాలా ఉన్నాయండి. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమి మాకు దాన్ని సహకరించలేదండి. అలాగే మా ఎస్సీ రైతులు కూడా ఉన్నామండి. ఇక్కడ 5 రైతులు ఉన్నారు, ఫార్మర్స్ 5 రైతులు కూడా స్పెషల్ స్కీములు ఉంటాయి ఎస్సీలకి, అవి కూడా ఏం చేస్తలేదండి వాళ్ళు. అలాగే యానం ఉన్న ఆక్వాకల్చర్ దగ్గర అందరి దగ్గర కూడా ఎస్సీ మన పనిచేసే వాళ్ళు ఎస్సీ ఫార్మ్ వీళ్ళు ఉంటారు. లేబర్కి స్పెషల్ ఉంటాయండి స్కీములు. ఫిషర్మ్యాన్కి ఏ విధంగా ఉంటాయో అలాగే చెరువుల దగ్గర పనిచేసే వాళ్ళకి స్కీములు ఉంటాయండి, అవి కూడా ఇస్తలేదండి. యానంలో ఉన్న పెద్ద రైతుల దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఎస్సీ వాళ్ళు ఉంటారు ఎక్కువగానే. ఒక్కొక్క చెరువు దగ్గర 10 మంది 20 మంది పనిచేస్తారు. అలాగే యానం మీద సుమారు 100 మంది ఎస్సీ వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఏ రకంగా మాకు చేస్తారండి. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు అన్ని చేయాలని ఆక్వాకల్చర్ మేము కోరుకుంటున్నామండి. నమస్కారం. ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో శెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి వారి జయంతోత్సవ కార్యక్రమం తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ శెట్టిబలిజ ప్రజాప్రతినిధులు, నాయకులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయిలు హాజరై ఏర్పాటు చేసిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో శెట్టిబలిజ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి వారి జయంతోత్సవ కార్యక్రమం తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ శెట్టిబలిజ ప్రజాప్రతినిధులు, నాయకులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయిలు హాజరై ఏర్పాటు చేసిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం స్థానిక సంఘీయులు అతిథులను సత్కరించారు. అనంతరం వారు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన జీవిత చరిత్రను వివరించి గుర్తించిన కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 629 విడుదల చేసి ఆయన జయంతి రాష్ట్ర పండుగల నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రధాని మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జార్జిపేట గ్రామం రెడ్డివారిపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంను సందర్శించి స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం తాళ్లరేవు గ్రామం కేశవపురంలో నూతన రామాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయా ఆలయాల నిర్మాణ కమిటీ సభ్యులు పండితులచే పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా స్థానిక నాయకులు కట్టా త్రిమూర్తులు, పిల్లి సత్యబాబు, పితాని విష్ణు, వార్దేవు వీరబాబు, గంజి సూరిబాబు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి ఒకసారి ముఖ్యంగా చెట్టుబల్లి సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాం. చాలా సంతోషం సోదరులారా, ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఇద్దరు కూడా ఒక మహోన్నత వ్యక్తులు. అదేవిధంగా దొమ్మేటి వెంకరెడ్డి గారిని మరి ఒక్క నిమిషం మీద మాట్లాడకుండా పుట్టినరోజు కార్యక్రమాన్ని అఫీషియల్ గా చెయ్యాలి, అధికారంగా చేయాలని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి ప్రభుత్వం మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ముఖ్యంగా చెట్టుపల్లి సోదరులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారు కూడా ఎప్పుడు మనం అనుకుంటున్నాం ఖచ్చితంగా సోదరులు. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయాల, ఏ ముఖ్యమంత్రి చేయాల, ఎవరు చేయాల, కేవలం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒకటే చేసింది. ఇవాళ ఆ రోజు నారా లోకేష్ గారు మాట ఇచ్చారు, బాధ్యతలో మాట ప్రకారం మాట్లాడి ఈ చెట్టుపల్లి సోదరులు ఎవరితో మనం రుణపడుతున్న సోదరులు. అదేవిధంగా కృషి చేసి జీవో అనేది కారకం ముఖ్యమైన వ్యక్తి వాసంశెట్టి సుభాష్ మంచి ఘనత ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ తెచ్చుకొని చెప్పుకోలేగా వాసంశెట్టి సుభాష్ గారు అంటే ఎక్కువ ఉన్నారు. అలాగే చెట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు పుల్పూడి సత్యబాబు గారు, అలాగే పెద్ద సత్యనారాయణ గారు అవ్వచ్చు, సుబ్రహ్మణ్య గారు అవ్వచ్చు, వీళ్ళందరూ. కానీ ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది కీ పోస్ట్ ఎవరంటే వాసంశెట్టి సుభాష్ గారు. నిజంగా సుభాష్ గారికి పొలం తరఫున ఈ చెట్టుపల్లి పొలం పుట్టినందుకు నేను ఆయన 2 చేతులు చూడండి అవసరం కాదు. ఏ కులానికైనా సరే ఆదుకుని ఆదరించి అవసరం ఆయన జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టి వ్యక్తి వాసంశెట్టి సుభాష్ గారు. మీకు తెలిసి కదా చెట్టుపల్లి గారు గొడవ జరిగితే కేసులు పెట్టి ఎవరు ఆదుకున్నారండి? గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ లో నా డబ్బులు కూడా ఆదుకోరా, కేవలం ఒక్క వాసంశెట్టి సుభాష్ ఆదుకున్నారు. అటువంటి వ్యక్తులు మనకు ఉండడం మన అదృష్టం. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఒక చిన్న వ్యక్తి వెళ్ళినా పలకరించి, ఒక చిన్న వ్యక్తి ఫోన్ చేసినా ఇమ్మీడియట్ గా ఫోన్ ఎత్తి, ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ టైంలో బిజీగా ఫోన్ ఎత్తకపోతే తర్వాత ఫోన్ చేసి పంపించే వ్యక్తి మన బుచ్చిబాబు గారు అదృష్టం. అదేవిధంగా సోదరులు ఇంకొక విషయం, అది గుర్తు సాయి గొప్పతనం కాదు. ఈ వెనక మా నియోజకవర్గానికి జిల్లా పరిషత్ రావడానికి చాలా కృషి, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఏ ముగ్గురు కూడా భూములవరం నియోజకవర్గం రావాలని చెప్పి కృషి చేసి మిగిలిన ఎమ్మెల్యేలు పార్లమెంట్ పరిధిలో ఉన్న మన కూటమి ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడి వారితో డిస్కస్ చేసి వారి సహకారం కూడా తీసుకుని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా సాయి గారికి ఇవ్వాలి. ముందు నియోజకవర్గం మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మనకి సపోర్ట్ చేసి ఈ రోజు మనకి మన నియోజకవర్గానికి జిల్లా పరిషత్ వచ్చిందంటే అది మా సమస్య వ్యవహారం కాదు. భక్తులు మనం కాపాడుకుంటేనే రేపు రాబోయే వాళ్ళం మనకు మనుగడ ఉంటుంది. ప్రజల కోసం, రాష్ట్ర బాగు కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. నేను చెప్తున్నా, చాలా మంది సీఎం నేను చూసా రాజకీయంలో, కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎం ఎవరు కూడా మనం చూడలేదు, చూడము కూడా. మోడీ గారి సహకారంతో డెవలప్మెంట్ పాల్గొనడం జరుగుతుంది. జయంతి ఉత్సవం మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అద్భుతంగా ప్రభుత్వ లాంఛనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచో మన చిట్టుపల్లి సమాజ వర్గ సభ్యులందరూ కోరికది. మరి ఆ రోజు పాదయాత్రలో మరి లోకేష్ గారి దృష్టికి మరి సామాజిక వర్గ పెద్దలందరూ కూడా తీసుకురావటం, మరి దాన్ని మళ్ళీ మన మంత్రివర్యులు సుభాష్ గారు, లోకేష్ గారు మరి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ జయంతి ఉత్సవం ఎంతో అద్భుతంగా చేసినందుకు మన రాష్ట్రంలో ఉన్న చిట్టుపల్లి సమాజ వర్గంతా ఎంతో ఆనందిస్తున్నారు. అదేవిధంగా మరి ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న చిట్టుపల్లి సమాజ వర్గంలో కూడా మరి సుభాష్ గారిని మమ్మల్ని పిలిచి మరి సన్మానం చేయడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. సుభాష్ గారికి, మన పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు సాయి గారికి, వేదిక పైన వీరబాబు గారికి, ప్రసాద్ గారికి, మన సభాధ్యక్షులు లక్ష్మణరావు గారికి, సత్యబాబు గారికి, త్రిమూర్తులు గారికి, మన రామలక్ష్మి గారికి, స్వామి గారికి, వేదిక ముందున్న సోదరి మనకు పాత్రికేయులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఏదైతే బీసీ వర్గాలున్నాయో వారికి, అదేవిధంగా చిట్టుపల్లి సమాజ వర్గాలు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చెప్పి అంత కృషి చేసిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని గుర్తించడం చాలా సంతోషం. మన రోజు నేను ఏదైతే పూలే గారిది బాబు జగజ్జీవన్ అన్నది ముమ్మడారంలో మరి ఏదైతే బాలయోగి గారి మన ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టాం అదేవిధంగా పెడతామని చెప్పి ఆ రోజే సాయి గారు తప్పనిసరిగా వెంకటరెడ్డి గారు కూడా పెడతామని హామీ ఇచ్చారు. ఆ రెండో తొందరలో పెడతాం. దాంతోపాటు మన ముమ్మడివారం హెడ్ క్వార్టర్లో ఏదైతే మన రామారావు గారి విగ్రహం పెట్టామో అదే స్థాయిలో మరి వెంకటరెడ్డి గారి విగ్రహం కూడా పెడతామని చెప్పి ఈరోజు ఆలోచిస్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారికి, సంభాష్మణరావు గారికి, జత్తుల ప్రసాద్ గారికి, కోరంగ వీరబాబు గారికి, పిల్లి సత్యబాబు గారికి, కర్మల స్వామి గారికి, రామలక్ష్మి గారికి, వీళ్ళు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. దుమ్మేటి వెంకటరెడ్డి గారు ఈ రోజున అధికారికంగా ఆయన జయంతిని జరుపుకోవడం అంటే ఆయన చేసిన సేవలని గౌరవించడం, అలాగే కులానికి ఇచ్చిన వర్గమైన సెట్టిబల్లీల్ని ఉపకులంగా బ్రాకెట్లో పెట్టే పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకుని వచ్చింది. మేము 1714306 అని మేము తీసుకుని వచ్చి ఉపకులంగా చేర్చడం జరిగింది. అది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారికి కలిసిన వెంటనే జీవో ఇచ్చి, వారం రోజుల్లో జీవో ఇచ్చి సెట్టిబల్లి గారు మాత్రమే పిలాలని చెప్పి జీవో ఇచ్చారు. వెంటనే దుమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతిని అధికారికంగా చేయాలని చెప్పి నిర్ణయించారు. దానికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కులం తరఫున ఆయనకి వాళ్ళందరికీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ యువగళంలో నెరవేర్చారు. శేఖమూరి లక్ష్మణ్ గారిని ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అభినందించి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ప్రపోజల్ పెట్టి వాళ్ళ తీర్మానాన్ని పాస్ చేయడం జరిగింది. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మేము ఏదేమన్నప్పటికీ గత ప్రభుత్వంలో సిటీబల్లి కార్పొరేషన్ ఏర్పరిచారు. అక్కడ రబ్బర్ సుత్తులు మాత్రం పెట్టారు. ఎందుకంటే కనీసం ఒక్కరోజైనా ఏదో విషయంలో వాణి వినిపిస్తారనుకుంటే ఈ రోజు వినిపించలేదు. ఆ టైంలోనే మరి 1714306 మేము ఉపకులంగా చేస్తూ ఆ టైంలోనే ఇచ్చినప్పటికీ మాట్లాడకపోవడం అంటే జగన్ గారు ఒక గీతకి ఇస్తారు, ఆయన పర్మిషన్ ఉండాలి ఏది మాట్లాడాలి. మరి ఇక్కడ అలా కాకుండా వచ్చిన వెంటనే పదవులు ఇచ్చారు, ఇంటికి పరిమితం అవ్వకుండా, లేకపోతే ఎవరి పనులు పడకుండా యువగలం హామీని నెరవేర్చమని చెప్పి ఒక తీర్మానం చేసి పాస్ చేసిన ఇప్పుడు సత్యబాబు గారికి, కార్యవర్గానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాన్ని ఆనుకొని ఇంకా చిన్న చిన్న సంస్థలు, అనేక సంస్థలు రావడం, అయితే ఈ పెట్టుబడులు రావడం,
అలాగే మనం పట్టించుకోం, కానీ మన పడ్డ కష్టాలన్నీ గత ప్రభుత్వం నిజంగా చాలామంది వేల మంది జీవితాలతో ఆటలాడుకున్నారు. కల్తీ మద్యం కేవలం జేబ్రాండ్తోనే తిప్పారు. అది తయారు చేసేవారు, తయారు చేసిన ముందే రకరకాల విన్యాసాలు చేసేవారు, రకరకాల మందు పేర్లు పెట్టి. పాటు సంక్షేమం ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ 4,000 ఇచ్చిన పెన్షన్లు ఎక్కడ లేదు. ఎవరు ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లే ప్రపంచంలో. అయితే మనం 4,000, 6,000, 10,000, ఎవరు ఊహించిన 15,000 కూడా ఇస్తున్నాం. ఖచ్చితంగా మనం మళ్ళీ ప్రజలందరూ కూడా ఇంకో 2 టర్ములు తెలుగుదేశాన్ని ఇక్కడ ఉంచగలిగితే మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలుస్తుందని చెప్పి, అలాగే మన ప్రపంచ యుద్ధాల తర్వాత కూడా చాలామందికి అర్థమైంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలంటే భారతదేశంలోనే ఉండాలి. అలాగే జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రుద్ర సాయి గారిని కూడా రాజకీయ తొమ్మిది వెంకటరెడ్డి గారిని పూర్వలో, అదేవిధంగా రాష్ట్ర చెట్టుబంజ కార్పొరేషన్ డైరెక్టర్ అనేటువంటి టేకుమల లక్ష్మణరావు గారు, అదేవిధంగా వేటేడి స్వామి గారు, అయ్యప్ప కుమార్ 100 రూపాయలు. చల్లా యేసు గారు, శ్రీనివాసరావు గారు 116. నాగరాజు గారు 100 రూపాయలు. యనమల శ్రీను గారు 500 రూపాయలు. పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి మన వాసంశెట్టి సుభాష్ గారి యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన్ని స్వాగతించడానికి మన తెదేపా కోర్టు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయిలోనే శక్తిపల్లిగా యాక్షన్ ఫోర్స్ స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సహాయకారిగా ఉంటూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శెట్టి సుభాష్ గారు, సుభాష్ గారికి, మంత్రివర్యులు సుభాష్ గారికి ఆలయ కమిటీ తరఫున సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ముందుగా అందరూ కూడా వెళ్ళి ఆయన స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మతేన భాతి నాగ నాగ భాతి మతేన భాతి మతేన మతేన కంఠలధరే జవధరే జవధరే కంకణ జవధరే పూర్ణేందన జవధరే జవధరే పూర్ణేందన సర్వరీ పూర్ణేందన పూర్ణేందన సర్వరీ శీలేన సవితారమభిమాతి శాహోజమస్విరో బృహస్పతి ఆరతి ఇవ్వండి, ఆరతి ఇవ్వండి. స్వామి రామోత్సంద్ర సర్వస్వమే రామచంద్రో ధర్మపుత్రేషుమేత లక్ష్మి సునీత నాకో భాతి భాతి నాకో నాకో భాతి భాతి మతేన మతేన భాతి భాతి మతేన మతేన గంగం మతేన మతేన గంగం గం జలధరే జలధరే గంగం జలధరే జలధరే పూర్ణేంద్ర పూర్ణేంద్ర జలధరే జలధరే పూర్ణేంద్ర పూర్ణేంద్ర శర్వరే శర్వరే పూర్ణేంద్ర పూర్ణేంద్ర శర్వరే శర్వరే శీలేన శీలేన శర్వరే
శీలేన ప్రమదా శీలేన ప్రమదా జవేన ప్రమదా జవేన పిల్లివారు కనబడతలేదు. మీరు వచ్చేస్తే లేడీస్ వస్తారు. పెట్టండి చేతులు అన్నయ్య నువ్వు వెళ్ళిపో. యానాం పట్టణ శివారు గ్రామమైన కనకాలపేటలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకాలపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా గ్రామస్తులు హాజరై మద్దతు తెలియజేశారు. యానాం పట్టణ శివారు గ్రామమైన కనకాలపేటలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకాలపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా గ్రామస్తులు హాజరై మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాం బైపాస్ నుంచి కనకాలపేట గ్రామం వరకు ఉండే డంపింగ్ యార్డ్తో గ్రామస్తులు అనేక సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారని, తన హయాంలో పుదుచ్చేరిలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఉన్నత స్థాయిలో దానిని పరిష్కరించగలిగానన్నారు. స్థానంలో రిసోర్స్ రికవరీ పార్క్ ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా గ్రామస్తులు తనను గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు. పాత డంపింగ్ యార్డ్ స్థలాన్ని శుభ్రం చేయడం పూర్తయిన తర్వాత పార్క్ గా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సందర్భంగా స్థానిక గ్రామస్తులు పూలమాలలు శాలువాతో ఘనంగా సత్కరించి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట స్థానిక నాయకులు, గొల్లపల్లి అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీకు దగ్గరగా ఉందామని చూశాను, దగ్గరగా ఉండాలని ప్రయత్నించాను. నా ఈ ఇబ్బందులకి, నన్ను ఈ ఇబ్బందులు గురి చేయడానికి కారణం ఎవరో మీకే తెలుసు. దానికి కారణం ఏంటి? జగ్గు. అది గుర్తుపెట్టాలి. దానికి కారణం ఆ జగ్గు పార్టీ. దానికి మనం ఇప్పుడు ఏమన్నా ఈ ఐదేళ్ళలో మీకు దెబ్బ తగలకుండా అట్టుగా నేను ఉంచున్నాను కదా, అలాగే మంచి ప్రభుత్వం వస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మంచి ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన రాష్ట్రంలో మనకి మంచి ప్రభుత్వం ఇదే. ఆయనకి ఎక్కడ ఇబ్బంది, అక్కడ ఉన్న ఇబ్బంది వేరు, మనకి ఎక్కడ ఉన్న ఇబ్బంది వేరు. కాబట్టి ఆ మంచి ప్రభుత్వం మనకి కాంగ్రెస్ అని, నాతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, ఇంకో 2 వ్యక్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలోకి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చి చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం బాగుంటది, ముందున్న ప్రభుత్వం బాగలేదు కదా. కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి కనకాలపేటలో ఏవైతే మిగిలిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పేరు పేరున తెలుసుకుంటాను. మరి మీరందరూ కూడా క్యాన్వర్స్కి రమ్మంటారా, మీరే ఓట్లేస్తారా? నేను ఏంటి చెప్పేది ఏంటంటే, వస్తాను అది అతి వేగంగా కూడా పరిగెట్టాలి. నాకు ఆ రోజు కూడా మీ దగ్గర నుంచే మొదలెడతాను. ఎందుకంటే ఆ రోజు మధ్య నుంచి మొదలెట్టాను, కానీ ఇప్పుడు మొట్టమొదటిగా కనకాలపేట నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే మీరు మాత్రం 1-1.5 రోజుల్లో పూర్తి చేయాలి. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి మీరు నుంచునుంటే కింద ఎవరికైనా నేను మాట్లాడి పలకరించి వెళ్ళడానికి ఉంటుంది. అంతేగాని మనం లోపలికి రావడానికి, మాట్లాడడానికి, లేకపోతే మీరు ఏదో ఇస్తే తాగడానికో టైం కూడా ఉండదు. కాబట్టి లేకపోతే నన్ను ఏదో ఒకటి నువ్వు మమ్మల్ని మర్చిపోయామని అనడానికో, లేకపోతే ఇంకో దానికో కూడా, దేనికైనా కూడా నేను మీ ఇంట్లో పెట్టాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మనిషిని నేను బాగుండాలి అంటే మీరు బాగుండడానికే నేను బాగుండాలని కోరుకుంటున్నాను, అంతే తప్ప నేను దేవుడి దయ వల్ల అన్ని రకాలుగా బలంగా ఉన్నాను కాబట్టి ఇలా నిలబడి ఉన్నాను. ఇంకో వ్యక్తి అయితే మనలోంచి ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందో మీకే తెలుసు. కాబట్టి అందరూ కూడా మనం ఎంతైతే కష్టపడ్డామో
ముందు మీద మనకి కొన్ని కుటుంబాలు చాలా తక్కువ, 1-2. ఈసారి వాళ్ళని కూడా అడగాలి. ఇక్కడ మరి కొంతమంది పెద్దలు మనకి 1-2 వాళ్ళని కూడా మనం మార్చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఏం తప్పు చేయట్లేదు. మనకేమి ఎవరికైనా కూడా నేను చెప్పేది స్వార్థాలు లేకపోతే ఇంకోటో లేకపోతే ఆశలో ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ నేను సొంతంగా ఎవరికైనా చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఊరికైతే మంచిగా చేశాను అనుకుంటున్నాను, ఊరికైతే నిలబెట్టాలని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ సారి మటుకు కార్యకర్తల్ని, అభిమానుల్ని, పెద్దల్ని కూడా గౌరవిస్తూనే నేను వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా అదే విధంగా చాలా మందికి నాకు డైరెక్ట్ గా వచ్చి మీట్ అయ్యే అవకాశం కూడా ఎప్పుడు ఉండదు. కాబట్టి గెలిచిన మరుక్షణం నా వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఏదో కూడా ఒక కమిటీ వేసుకొని ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ ప్రతి ఇబ్బందిని కూడా అందులో పెట్టుకుంటూ నాకు ఓటేసారు, నాకు ఓటే లేదు, ఇలా కాదు అలా కాదు అనుకుంటా మనకి ఫుల్ మెజారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటూ వాళ్ళకి ఏమైతే చేయగలమో మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా అందరికీ అన్ని చేయలేడు. అయినప్పటికీ కూడా మీలో ఒకటిగా నేను నిలబెట్టుకుని, మీలో ఒకటిగా ఒక తమ్ముడుగా, అన్నగా నన్ను తీసుకొచ్చారు. మిమ్మల్ని ఎప్పుడు తగ్గించి మిమ్మల్ని మాటల్పించే పరిస్థితి, మా నాన్న పేరు పోగొట్టుకునే పరిస్థితి నేను చేయను. మీకు బాగుండాలి, మీరు బాగుండాలని కష్టపడుతున్నాను. కాబట్టి మనల్ని హస్తం గుర్తుకి ఓటేసి అందరూ గెలిపించి మనందరినీ కూడా ఫుల్ మెజారిటీలో రావాలని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నాను. ఇందులో ఒకరిద్దరు ఉన్నారు. ఇప్పుడు కూడా కనకలపేటలోకి ఎంటర్ అవ్వలేని వ్యక్తులు కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు కాగితాలు పట్టుకుని వచ్చి ఇది చేసి అది ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామని చెప్పి మాట్లాడడానికి చూస్తారు. మన నోటి నుంచి ఒకటే చాలు, చెప్పింది చాలు. 25 ఏళ్ళు కాదు, 35 ఏళ్ళు. ఆఖరికి మేము ఓటేసి గెలిపించిన అశోక్ గారు 5 ఏళ్ళు కూడా తప్పేశారు మీరు. ఈసారి ఆ పరిస్థితి రాదు, పూర్తి మెజారిటీ అశోక్ గారు నడిపిస్తామని చెప్పారు. అటువంటి మరి ఇంత అలా వెయిట్ చేసి ఇక్కడ అందరూ కూడా పూర్తిగా పనిచేసిందా అది 5 ఏళ్ళు? నిజంగా ఈరోజు నేను ఎంతో ఇబ్బంది పడ్డానికి ఆరోగ్య విషయంలో. ఎంత చేసినా కూడా నేనైనా నెలకి లక్షల రూపాయలు తీసుకొచ్చి పెడతాను ఒక చిన్న వయసులో ఉన్నా కూడా. నాకేంటంటే నా కోటేసిన వ్యక్తి అక్కడ స్ట్రక్చర్ మీద హాస్పిటల్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎటువా ఉందంటే ఫోన్ చేస్తే పనిచేయదు, ఆ స్కీమ్ పని చేయకపోతే ఇక్కడ నాకో పెద్దలకో ఎవరికో చేసి ఒకవేళ అది మేము అందుబాటులో ఉంటే గొడవలేదు, 5 లక్షలు అయ్యేవారు అంటే వాళ్ళు లోపల తీసుకెళ్ళదు. అప్పుడు 1,00,000 రూపాయలు కట్టో లేకపోతే తీసుకెళ్ళని చెప్తాం. ఈ లోపల ఎంత పెద్ద చెయ్యైనా ఎంత సొంతంగా చేసైనా ఈ చెయ్యి సరిపోదు. వాళ్ళు ఇంకా పేదోళ్ళకి ఏ కూతురు పెళ్లి చేసుకుందామనో లేకపోతే స్థలం కొనుక్కుందామనో లేకపోతే ఇల్లు కట్టుకుందాం అనుకున్నా దాచుకున్న డబ్బులు ఈ ఆరోగ్యాన్ని ఖర్చు పెడితే అందులో 3 లక్షలు దాచుకుంటే ఇంకో 2 లక్షలు కూడా అప్పు చేసి పెట్టుకుంటే దానికి వడ్డీలు కడుతూ పేదోడు ఇంకా కట్టకి పేదోడిగా మారిపోయేలా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఈసారి వైద్యలింగం గారు పూర్తిగా ఈ ఆయుష్మాన్ మీద డిపెండ్ అయిపోకుండా మనకి ఒక వైద్యం స్కీము వెళ్ళిన వెంటనే జరిగే విధంగా ఒక స్కీమ్ పెడతానని చెప్పి పాండిచేరిలో ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే డబుల్ డక్కర్ ప్రభుత్వం అని చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ లో ఉందని. అయినప్పటికీ మనకు అది జరగలేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరికైనా రాజకీయ నాయకుడు వచ్చినా ఇంటికి ఓటేమని వచ్చినా కూడా గౌరవం ఉండాలన్నా కూడా మాట పడకుండా ఉండాలన్నా కూడా ముందు రోడ్డు తర్వాత చేసుకోవచ్చు, ఇంకొకటి తర్వాత చేసుకోవచ్చు, ఇంకోటి ప్రాణం మాత్రం ఆ నిమిషమే కాపాడాలి. అది ఈ ప్రభుత్వంలో లేదని నమ్మాను. నేను చివరి 5 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు కూడా నన్ను నమ్మిన వ్యక్తిని ఏదో రకంగా చిన్నతో పెద్దతో వాళ్ళకి చేసుకుంటూ కాపాడుతున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవడు ఏమీ ఆపేస్తానని చెప్పినా కూడా వాళ్ళకి అంత సీను లేదు, అంత మొగళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఆ ప్రభుత్వం తమిళనాడులో కూడా ఎప్పుడూ ఒకటే ప్రభుత్వం వరుసగా వచ్చిన దాఖలాలు ఉండవు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి నేను కొన్న పట్టాలు వారితో సీఎం గారితో ఏర్పాటు చేసుకొని ఏమైతే నేను ఇవ్వాలనుకుంటున్నానో అవి వారి ద్వారా పట్టాలు పూర్తిగా మన చేతికి రావాలి.
స్థలం ఉండడం గొప్ప కాదు. ఆ కాగితం ఇప్పటికే కనకాలపేటలో సత్యబాబు అనుకుంటా నాకు సుమారు స్ట్రోక్ వచ్చినట్టుంది కదా, అయితే పాపం వాళ్ళు పట్టాలు ఇల్లు కట్టేసుకుంటే కాగితాలు ఇవ్వకుండా కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళు తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి అలసిపోయి అన్నీ అని. కానీ నాకు ఒక ఎమ్మెల్యేగా ఈ 5 సంవత్సరాల్లో ఆ పట్టా కమిటీ మీటింగ్ కూడా నన్ను పెట్టినవ్వలేదు. ఎక్కడైనా వీడేదో రకంగా ఇచ్చేస్తాడేమో, వీడేం చేస్తాడో రేపు అనేది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఏదో రకంగా చేసాడానికి ఏదో చేస్తాడో అని చెప్పాలి నమ్మి అలా సైలెంట్ చేసుకుంటారు. ఆ చెరువు వారి పట్టాలు కానీ అక్కడ మన మెటల్ ఫ్యాక్టరీ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఈ ఇబ్బందులు అవప్పటికీ కూడా ప్రతి ఒక్కరి గుర్తున్నాయి నాకు. కానీ మన ఇచ్చిన స్థలానికి మనకి చేతికి పట్టా ఇవ్వకపోతే కట్టుకోగలరా? లోన్ వస్తుందా? ఏమి ఉండవు, మీకు రోడ్లు ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా నేనైతే ఏం కోరుకున్నానంటే వాళ్ళకి ఆ ల్యాండ్ అప్పగించి కుదిరితే ఆ లోన్లు గవర్నమెంటే పాండిచేరిలో అపార్ట్మెంట్ల కింద కట్టేసిస్తున్నారు, లేకపోతే స్థలాల కింద విడదీసేసి ఇల్లు కట్టిస్తున్నారు. అలా మనకి ఇబ్బంది పడకుండా కాంట్రాక్టులకి ఎన్ని పట్టాలు అవుతున్నాయో వాళ్ళే కట్టించబోయే విధంగా పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి అది రాసివ్వాలని నేను. అప్పటికి మరి కాగితం ఇవ్వకుండా నేను గవర్నమెంట్కి అది రాస్తే నేను అవడానికి తిరగాల. ఇలాంటి సీఎంలు ఇలాంటి ఇంకొకడు ఇలాంటి దరిద్రులు ఉన్నంతసేపు మంచి జరగనవు. ఆఖరికి ప్రాణం కాపాడే దగ్గరే మన సీఎం గారు కదలలేదు ఎప్పుడు. కాబట్టి నేను నమ్మదలుచుకోలేదు. ఆయన ప్రభుత్వంలో ఉంచి 5 ఏళ్ళు సపోర్ట్ చేసినా కూడా నన్ను తెలుసు కదా, బీజేపీతో ఉన్న తర్వాత కూడా నాలాంటి 5గురిని పవర్ పాలిటిక్స్ అంటారనమాట, సీనియర్స్ ముసలోళ్ళు వాళ్ళే అన్ని చేశారు. మన కృష్ణారావు లాగా అన్ని వాళ్ళే పెట్టేసుకో. ఆఖరికి పదవుల ఆశ తప్ప ఏమీ లేదు. కేవలం నేను చేద్దామన్న మంచి నాకు సంతృప్తి మీరు అందరూ రావాలి. మీరు ఆనందంగా నేను చెప్పినవన్నీ కూడా జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వైద్యలింగం గారిని మనం సీఎం చేసుకున్న మరుక్షణం అతి తక్కువ టైంలో మొదటి 3 నెలల నుంచి 6 నెలల్లో పూర్తిగా ఈ మంచి జరిగే విధంగా నేను చూసుకుంటానని చెప్పి మాటిస్తున్నాను. దానికి కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో రెడ్డివారిపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముమ్మడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో రెడ్డివారిపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముమ్మడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, నిర్మాణ కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రెడ్డినాగు, జేడి సూర్యనారాయణరాజు, శాంతికుమారి, చోడి నరసింహమూర్తి, కడలి సింహాద్రి, గోవిందు, పెంకె ఏడుకొండలు, పందిరిపిల్లి రాజేష్, నిర్మాణ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పరిధిలోని కాపులపాలెం గ్రామంలో సుదీర్ఘకాలం పాటు మనసుబుగా పనిచేసి ప్రజలకు సేవలు అందించిన గుంటముక్కల వీరభద్రరావు మృతికి ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తాళ్లరేవు మండలం పరిధిలోని కాపులపాలెం గ్రామంలో సుదీర్ఘకాలం పాటు మనసుబుగా పనిచేసి ప్రజలకు సేవలు అందించిన గుంటముక్కల వీరభద్రరావు మృతికి ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సందర్భంగా సోదర వియోగంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటముక్కల సూరిబాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ముందుగా వీరభద్రరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చిక్కం హనుమంతరావు, సుంకర రామచంద్రరావు, చీకర్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రవి, మర్రి అశోక్, గుంటముక్కల విష్ణు, చిక్కం జమ్మి, కాపూరి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ తిరస్కరించారని కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. నామినేషన్ తిరస్కరించారని కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవికి ఫిబ్రవరి 10వ తేదీన రాజీనామా చేసినట్లు వెల్లడించారు. దానిని ప్రభుత్వం ఆమోదించి సంబంధిత ఉత్తరాలను తనకు పంపినట్లుగా తెలియజేశారు. దీనిని కొంతమంది నామినేషన్ తిరస్కరించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అవేవి కూడా ప్రజలు నమ్మవద్దని తెలియజేశారు. తాను పోటీలో ఉంటే ప్రత్యర్థులు వణికిపోతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే 26వ తేదీ ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న మోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. యానాం నియోజకవర్గం నలుమూలల నుండి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి క్రమశిక్షణగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని తెలిపారు. లేదా నా పవర్స్లో ఏం చేయాలన్నది నాకు తెలుసు. క్లియర్ కట్గా చట్టాలు కానీ అన్నీ కూడా లేవు. అందుకని ఈరోజు 10 గంటల వరకు నా నామినేషన్ని ఒప్పుకోవడానికి టైం ఇచ్చారు. నిన్నే నాకు నామినేషను మీది రిజైన్ చేసిన దాన్ని ప్రభుత్వం ఒప్పుకుంది అని చెప్పేసి పేపరు ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్కి పంపించారు, నాకు పంపించారు. ఈరోజు వచ్చి చెప్పడం జరిగింది. ఇది కాకుండా దీనికి నేను నిన్న వచ్చేటప్పటికే ముందుగానే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఒక బలమైన క్యాండిడేట్కి రిఫ్యూజ్ అవ్వబోతుందని చెప్పారు. వాళ్ళకి కూడా బలమైన క్యాండిడేట్ అన్నది అర్థమైంది. అలాగే బెస్ట్ ఆఫ్ లక్, నేను ఎలాగా ఇదవుతున్నాను కాబట్టి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను చెప్పడం. చెయ్యి ఇచ్చాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కడగడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే ఇది చెత్త చెయ్య, ప్యాకాటు చెయ్య అని చెప్పేసి, కానీ అందరూ ఉన్నప్పుడు చెయ్యి ఎత్తి కూడా ఇవ్వలేదు అని అంటారు కాబట్టి ఇచ్చాను. కానీ మనసులో మాత్రం అరే చెత్త డబ్బుతో చెయ్యని, ప్యాకాట్ డబ్బులతో చెయ్యికి ఎందుకు ఇంటికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకున్నాం ఇది. అందుకని అభిమానులారా, ఎవరు కూడా దీని మీద చిన్న ప్రచారం చేస్తుంటే దాన్ని తీసేయండి. మన గుర్తు జగ్గు. రేపు ఉదయం 8 గంటల నుంచి వారు మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టారు. మన మోటార్ సైకిల్ ర్యాలీ ఎలా ఉంటుందో అలాగే వారు నామినేషన్ మీద జనాలతో వచ్చారు. మన ప్రజలు ఎలా ఉన్నారన్నది చూపించారు. రేపు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం 8 గంటల నుంచి 2 గంటల వరకు మనకు అన్ని ఏరియాలు కూడా ప్రతి వీధి ప్రతిది కూడా వెళ్ళేలాగే మన ర్యాలీ ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఎర్లీగా వచ్చి ర్యాలీ అన్నప్పుడు ర్యాలీగా చేయండి, అంతేగాని ఈ వీధిలోంచి ఆ వీధిలోంచి వెళ్ళిపోవద్దని చెప్పేసి ఒక క్రమబద్ధతగా వెళ్ళేలాగా మీరు అందరూ కూడా సహకరించమని చెప్పేసి మీ ద్వారాగా యానం ఓటర్ మహాశైలకు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం
పెదతాళ్లపొలం గ్రామంలో విద్యుత్ షాక్ గురై ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ వైర్ల మార్పు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దాసరి సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా పి చందు, నామాడి విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు గాయపడిన వారు కృష్ణా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రోజువారీ కూలీ పనుల నిమిత్తం ఒక కాంట్రాక్టర్ వద్ద పనిచేసేందుకు పెదతాళ్లపొలం గ్రామానికి వచ్చి ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సుభాష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం అందిందని మంత్రి తెలిపారు. ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి గాయపడిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సుభాష్ వెంట ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి పార్టీ నాయకులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పెదతాళ్లపొలం గ్రామంలో విద్యుత్ షాక్ గురై ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ వైర్ల మార్పు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దాసరి సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా పి చందు, నామాడి విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు గాయపడిన వారు కృష్ణా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రోజువారీ కూలీ పనుల నిమిత్తం ఒక కాంట్రాక్టర్ వద్ద పనిచేసేందుకు పెదతాళ్లపొలం గ్రామానికి వచ్చి ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సుభాష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం అందిందని మంత్రి తెలిపారు. ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి గాయపడిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సుభాష్ వెంట ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి పార్టీ నాయకులు ఉన్నారు. ఎలా పాస్ అయింది ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా దాని బాధ్యత పెట్టి ఇక ఎలక్ట్రిసిటీ వాళ్ళు పెడితే 5 lakhs వస్తుంది. కరెంట్ ఎలాగొచ్చింది అన్నది పోల్ మీద ఉండగా స్ట్రీట్ లైట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. స్ట్రీట్ లైట్ అలైన్మెంట్ డిసైడ్ చేసి చెప్పాలి. మెయిన్ ఫీడర్ని ఎల్సీ తీసుకున్నప్పుడు అదంతా ఆఫ్లో ఉంటుంది. స్ట్రీట్ లైట్ అనేది సపరేట్గా ఉంటుంది, పంచాయతీ చేతిలో ఉంటుంది సార్. ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో అది మాకు తెలియదు సార్. ఓటర్ ఎక్కడమే కష్టంగా ఉంటుంది కదా సార్. యాక్చువల్గా మీకు ఎల్సీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎలా వచ్చిందన్నది ఎంక్వైరీ చేయవచ్చు. మీరు ఎలా వచ్చిందన్నది 2 పేర్లు ఉన్నాయి సార్. 2 పేర్లు ఉన్న వాళ్ళు 2 డివైడ్ చేస్తారు సార్. ఆ స్ట్రీట్
తెలియాలి కదా, పూర్తి బాధ్యత మీదే అంటున్నారు. అంత బాధ్యత లేకుండా ఏదైనా దీని మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అర్జెంటుగా. నేను అదే ఎస్సీ గారికి కూడా ఫోన్ చేయించాను, ఎస్సీ గారికి డి గారికి కూడా ఫోన్ చేయించాను. దీని మీద అర్జెంటుగా మీ శాఖ దగ్గర నుంచి ఏమవుతుంది వాళ్ళకి మొత్తం దీంట్లో ఇల్లు లైబులే అల్లు లైబులే, అటు వైలేషన్స్ ఉన్నాయి ఇటు వైలేషన్ ఉంది. ఒక లైన్ మ్యాన్ బాధ్యత వహించి ఇక్కడ ఉండవలసింది ఎక్కడికి వెళ్ళిపోయి సెల్ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? తద్వారా మీకు అందరికీ అంటుకుంటుంది కదా. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ చేయండి. అది రిపోర్ట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు నామినేషన్ ని ఆమోదించినట్లు తెలిపిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా. ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకి మద్దతుగా యానాం కనకాలపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కూటమి పార్టీ నాయకులు. యానాం పట్టణ శివారు గ్రామమైన కనకాలపేటలో ఎన్నికల ప్రచారం. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.